మాజీ మంత్రి హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. హరీష్ రావు ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ బంధువులకే టెండర్లు వచ్చాయని, మీకు ముడుపులు ముట్టలేదనే కోపంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరని, మీ నాటకీయ రాజకీయాలు ఇక సాగవని అన్నారు. రైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకి వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. మీ చుట్టాల నుంచి నీకేమైనా ముడుపులు అందలేదా, లేకపోతే నీకు ఇస్తాన్ని ఇవ్వలేనందుకు వాటిని రద్దు చేయాలని చూస్తున్నావా? హరీష్ రావు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పట్టించుకోడు. కేసీఆర్ నేనింత పెద్ద అంత పెద్ద అంటేనే మీ మామని పట్టించుకోవట్లేడు. మీకు పిచ్చి లేచింది అనేది మీకు తెలియకపోవడం అనేది మీ సమస్య. దానికి మేమేం చేసేది లేదు. రెండు గాయించుకొని వాటి మీద ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏదో టార్గెట్ చేసినట్టుగా మీరు మాట్లాడుతుంటే అందరికి కూడా ఆశాస్పదంగానే ఉన్నది. మరి మీ ఇంట్లోనే నీకు మీ బామ్మార్దికి పడతలేదు, మరి మీ మామకు నీకు ఎట్లుందో తెలియదు, మీ మరదలేమో నీ మీదనే పడేడుస్తుంది. మీరు మీ సమస్యలకు వెళ్లి బయటపడటానికి ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందని, ప్రభుత్వంలో ఏదో నష్టం జరిగిందని చెప్పి చికాకు మీకుంటే ఆ చికాకు ప్రభుత్వానికో రాష్ట్ర ప్రజలకు ఎందుకు పూస్తున్నారు? అబద్దాన్ని నిజం చేయడానికి మీరు ఇంకా చేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది, లేకపోతే మీదే పరువు బజార్లో పడుతుంది. మీ ఇష్టం.